హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మునక్కాయ తింటే 300 లాభాలు ఉన్నాయంట. ఈరోజు నేను మునక్కాయలో పుల్లా బెల్లం వేసి వండుతున్నానండి. మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కాస్త నీటిలో ఉప్పు పసుపేసి ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తే కసపోతుంది. ఇంకేముంది, కళాయిలో కాస్త పోపు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్నట్లు ఈ ఉల్లిపాయని ఈ చాపర్తోనే నేను కట్ చేశానండి. ఇదైతే డిమార్క్లో కొనుక్కున్నాను. రూపాయి తక్కువ, 200 రూపాయలు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చిన్న బెల్లము, చిన్న కారం వేసుకోవాలి. కారం మీ ఇష్టం. అన్నట్లు నేను ఉప్పు పసుపు ముందే వేసేసాను, మర్చిపోకండి. ఉడికిన మునక్కాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత చిన్న ఆవాల ముద్ద అయితే వేసుకోవాలండి. ఆవాల ముద్ద మనం కూర ఉడుకుతున్నప్పుడే నూరుకోవాలి. ముందుగా నూరుకుంటే చేదు వచ్చేస్తుంది. తర్వాత చిన్న చింతపండు రసాన్ని కొంచెం మరీ ఎక్కువ వద్దు, పులుపు ఎక్కువైపోయినా బాగోదు. అందుకనే కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మునక్కాయలు మనం ముందే ఉడకబెట్టేసుకున్నాం కదా, అందుకని ఇంకా అది కాస్త బాగా మగ్గనివ్వాలండి. మా సైడు మేము పుట్టింది పెరిగింది శ్రీకాకుళం అని చెప్పాను కదా, అక్కడ ఎక్కువగా పుల్లా బెల్లం వేసి వండుతారు. పిల్లలైతే దీన్ని అన్నంతో కంటే ఒట్టి నోటితోనే తినేస్తారు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.